హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నారు 2024-25 ఇయర్కి గాను. ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్కి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్ ఫీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏం అవసరం లేదు. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. కంప్లీట్ అప్లికేషన్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్లికేషన్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వెబ్సైట్లో మనకు గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్, నాన్ ఐటీ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తుంటాము. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, మీరైతే జాయిన్ అవ్వండి ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం. సో మనం ఈ జాబ్ వరకు చూస్తే ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ చూస్తే మనకు ఇది 13 months పీరియడ్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్రోగ్రామ్. దాని తర్వాత మనకు పర్మనెంట్ అయితే చేస్తారు మన జాబ్ని. అండ్ మనకు శాలరీ చూస్తే 15,000 per month అయితే మనకు 13 months పీరియడ్లో ఇంటర్న్షిప్ టైంలో ఉంటుంది. అండ్ మనకు పర్మనెంట్ అయ్యాక 70,000 per month అయితే మనకి ఇస్తారనమాట. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకు జాబ్ లొకేషన్ చూస్తే అక్రాస్ ఇండియా మల్టిపుల్ లొకేషన్స్ ఉంటుంది ఇండియాలో. అండ్ మనకు ఇక్కడ ఫెలోషిప్ డీటెయిల్స్, అవుట్కమ్స్ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. స్కిల్స్, వర్క్ లొకేషన్, సో ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అని ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని చూస్తే మనకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, మనం అప్లై చేసుకునే వెబ్సైట్. సో ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2024-25 ఇయర్కి గాను మనకు ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ స్టార్ట్ డేట్ చూస్తే August 1 నుంచి మనకు ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై అయితే చేసుకోండి. అండ్ కమిట్మెంట్ చూస్తే 13 months అయితే మనకు ఫుల్ టైం మనం అవైలబుల్గా ఉండాలి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి. అండ్ డీటెయిల్స్ చూసుకుంటే ప్రాజెక్ట్ గురించి, స్కిల్స్ ఏమి ఉండాలి అని చూసుకుంటే ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్, టీచింగ్, రీసెర్చ్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి ఉండాలంటున్నారు. డీటెయిల్స్ ఇక్కడ ఇంపాక్ట్ అవుట్కమ్స్, హౌ విల్ దిస్ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ ది సొసైటీ, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎలాంటి ప్రభావం ఉంటుంది సొసైటీ మీద అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయ్యి మనం ఇక్కడ అప్లై చేసుకున్నాక ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. సో దాని తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఏ పర్సనల్ ఇంటర్వ్యూ టు అసెస్ దట్ సూటబిలిటీ ఫర్ ది ప్రోగ్రామ్. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక ద ఫైనల్ సెలెక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఆన్లైన్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ దేర్ ఓవరాల్ సూటబిలిటీ ఫర్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కి మనం సూట్ అవుతామా లేదా అని మనల్ని సెలెక్ట్ చేశాక యాక్సెప్టెన్స్ అండ్ జాయినింగ్. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిసీవ్ అన్ ఆఫర్ లెటర్ అండ్ దే నీడ్ టు కన్ఫర్మ్ దేర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది ఆఫర్ విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ టైం అని చెప్పి ఇచ్చారు. సో అప్పుడు మనకు ఆఫర్ జాయినింగ్ లెటర్ అయితే ఇస్తారనమాట. ఈ డీటెయిల్స్ ఈ జాబ్ గురించి మనం ఇక్కడ అప్లై నౌ అని చెప్పి క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే వాళ్ళతో, లేదు అంటే ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మన ప్రైమరీ నెంబర్, ఫోన్ నెంబర్, సో ఓటీపీ వస్తుంది, ఇక్కడ వెరిఫై చేయాలి. మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన జెండర్, మ్యారిటల్ స్టేటస్, సిటిజన్షిప్, ఎక్కడ ఉన్నాము, మన లొకేషన్ ఏంటి. సో మనకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్, లేదు అంటే ఎన్ఏ పెట్టేసేయండి. ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్ విత్ మన లాంగ్వేజెస్, మీ నేటివ్ అండ్ మీకు ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తమిళ్, కన్నడ ఏ లాంగ్వేజెస్ వస్తే అది స్పీక్, రీడ్, రైట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి. కంటిన్యూ అని కొట్టేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక మనకు స్టెప్ 2లో అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడ గ్రాడ్యుయేషన్ చేశారు, ఏ స్పెషలైజేషన్ చేశారు అనేది మీకు ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది, మీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్, మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెన్షన్ చేయండి, ఎక్కడ చేశారు ఏంటి అనేది. ఇన్ కేస్ లేదు, మీరు ఇంటర్న్షిప్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేశారు బట్ లాస్టింగ్ లాంగర్ దాన్ 3 months, 3 months కంటే ఎక్కువ చేస్తుంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో స్టెప్ 4లో చూసుకుంటే వాలంటీర్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ యూ ఎవర్ వాలంటీర్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ మోర్ దాన్ 3 months, మీరు ఏదైనా వాలంటీర్ కానీ చేసుకుంటే ఇఫ్ ఎస్ ఆర్ లేకపోతే నో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఈ ఫెలోషిప్ కి అప్లై చేసుకోవడానికి ఏంటి రీజన్ అండ్ మీరేం, హౌ డిడ్ యూ లెర్న్ అబౌట్ ది ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్, ఎలా తెలిసింది మీకు ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది. అండ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, మీరు సెలెక్ట్ అవుతే ఎందుకు
దీనికి అప్లై చేసుకోవడం అండ్ మీ కెరియర్ ప్లాన్ ఏంటి ఇఫ్ సెలెక్ట్ అయ్యాక అండ్ నెక్స్ట్ ఎలాబరేట్ అందరి మీ ప్యాషన్ కానీ అంబిషన్ కానీ వీటికి మీ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇఫ్ మీరు ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ 6 మంత్స్ ఏం చేస్తారు అని చెప్పేసి ఉంది ఇఫ్ మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దానికన్నా ప్రిపేర్ అవుతుంటే ఇక్కడైతే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఎస్ ఇదంతా కంప్లీట్గా చదివి we advise against using AI tools such as ChatGPT or similar platforms to avoid disqualification. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు మీరు ChatGPT కానీ ఏదైనా AI టూల్స్ కానీ యూస్ చేయకండి అని చెప్తున్నారు అండ్ షేర్ యువర్ స్టోరీ ఆర్ లైఫ్ జర్నీ విత్ అస్. సో ఈ క్వశ్చన్స్కి అయితే మీరు చూసి ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ కేస్ స్టడీ ఇక్కడ ఏదో మనకు స్టోరీ లాగా ఇచ్చారు. సో దీన్ని బట్టి గివ్ రీజన్స్ అన్నారు. ఇక్కడ మీ రెస్పాన్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఇఫ్ మీకు ఏదైనా ఎనీ ఫిజికల్ మెంటల్ ఆర్ లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ యూ మే బీ ఎక్స్పీరియన్సింగ్ యూ ఓపెన్నెస్ will help us provide the necessary support and care to ensure your comfort and success. If any, kindly specify the details. If yes అయితే yes, లేకపోతే no. అంటే మనకు అప్లికేషన్ ప్రాసెస్లో ఇలానే ఇంకో 2 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ ఏం క్వశ్చన్స్ అడిగారు అనే దాన్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్ని ఫిల్ చేయడానికి ఈజీగా 1 అవర్ టైం అయితే మనకు 1 అవర్ పైగానే పడుతుంది. సో మీకు ఫ్రీ ఉన్నప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఇలాంటి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.